ద హార్డెస్ట్ పాత్ ఆన్ వెల్త్ క్రియేషన్ ఏంటంటే అది 1 crore ఫస్ట్ బిల్డ్ చేయడం అనేది చాలా హార్డ్. ఎందుకంటే ఆ 1 crore బిల్డ్ చేసే ఫేస్లో చాలామందికి నాలెడ్జ్ ఉండదు. రెండోది దాని రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి చాలా వస్తూ ఉంటాయి. అసలు నేను వెళ్ళేది రైట్ డైరెక్షనా రాంగ్ డైరెక్షన్ అనేది. అండ్ దాని తర్వాత చేసే ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇది కరెక్ట్ వేలో జరుగుతుందా, లేదంటే దీనికంటే ఏమైనా బెటర్ ఉందా, లేదంటే దీన్ని నేను ఏమైనా రాంగ్ చేస్తున్నానా అనే కన్ఫ్యూషన్లో చాలామంది ఆ 1 crore బిల్డ్ చేయడానికి స్ట్రగుల్ అవుతారు. బట్ వన్స్ మీరు ఆ 1 crore బిల్డ్ చేయగలిగితే 1 crore నుంచి 10 crore వెళ్ళడం అనేది చాలా చాలా ఈజీ. సో అది పాత్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ 1 crore మనం చూసుకుంటే కనుక మీకు మేబీ ఎస్ఐపి స్టార్ట్ చేసి ఉండొచ్చు, స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ స్టార్ట్ చేసి ఉండొచ్చు, ఇంకా మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మీరు తెలుసుకుంటూ ఉంటారు, ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఏంటంటే మన స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఈవెన్ కంపెనీస్లో కానీ ఎక్కడ మనకి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది ఉండదు. అది మేజర్ ప్రాబ్లం. సో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లేకుండా మనం వెల్త్ క్రియేట్ చేయాలని ట్రై చేస్తున్నాం. సో ఈ సినారియోలో ఏంటంటే మ్యాక్సిమం పార్ట్ నేర్చుకోవడమే ఉంటుంది. అండ్ ఆ నేర్చుకోవడంలో మనం యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అవుతాం, ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ ఫాలో అవుతాం, అండ్ ఈవెన్ బయట తెలిసినవి తెలియనివి అన్నీ తెలుసుకుని అండ్ ఫ్రెండ్స్ అడ్వైజెస్ ఇవన్నీ ఫాలో అవ్వడం ద్వారా కొంత నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బెస్ట్ అని చెప్తూ ఉంటారు. సో మీరు ఇన్సూరెన్స్ ఏజెంట్లతో ఎవరితోనైనా మాట్లాడితే వాళ్ళు ఇన్సూరెన్స్ ప్లాన్స్ బెస్ట్ అంటారు. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడితే మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ అంటారు. మీరు ఏమన్నా యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతుంటే వాళ్ళు ఎవ్రీ మంత్ ఒకటి బెస్ట్ అని చెప్తారు. ఈ స్టాక్ బెటర్ అంటారు, లేదంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ బెటర్ అంటారు, లేదంటే గోల్డ్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తారు, సిల్వర్ అని చెప్తారు, లేదంటే రియల్ ఎస్టేట్ అని చెప్తూ ఉంటారు. సో ఈ కన్ఫ్యూజన్లో ఏంటంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఎయిదర్ దే టేక్ రాంగ్ డెసిషన్, లేదంటే దే డోంట్ టేక్ ఎనీ డెసిషన్. రాంగ్ డెసిషన్ తీసుకుంటే ఏంటంటే మనీ తీసుకెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళు చెప్పిన స్ట్రాటజీ సక్సెస్ అయితే దట్స్ ఇన్ ఏ వే గుడ్, బట్ ఫెయిల్ అయితే మాత్రం దే కాంట్ ఇంకేం చేయడానికి లేదు. అండ్ దే డోంట్ బిలీవ్, ఇంక ఈ కైండ్ ఆఫ్ స్టఫ్ని బిలీవ్ చేయకుండా ఆగిపోవడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ 1 crore ఫస్ట్ బిల్డ్ చేయడమే చాలా చాలా డిఫికల్ట్. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ లేదంటే ఇవన్నీ కూడా మనకి ఎగెనిస్ట్గా పనిచేస్తూ ఉంటాయి. మనం దాన్ని క్రాస్ చేసి దాన్ని ట్యాకిల్ చేసి మనం ఆ 1 crore అనేది బిల్డ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంకొక పార్ట్ ఏంటంటే ఈ ప్రాబ్లంలో ఈ 1 crore బిల్డ్ చేయడానికి యాక్చువల్గా మీరు ఒక ఎస్ఐపి క్యాలిక్యులేషన్ ఉంది. అదేంటంటే 15,000 రూపీస్ 15% రిటర్న్ జనరేట్ చేయగలిగితే కనుక 15 yearsలో మీరు 1 crore అనేది బిల్డ్ చేయొచ్చు. 15,000 రూపాయలు ఎస్ఐపి చేస్తూ ఉంటే 15% రిటర్న్ అనేది మనం జనరేట్ చేసుకోగలిగితే కనుక 15 yearsలో మీకు 1 crore బిల్డ్ అవుతుంది. ఈ క్యాలిక్యులేషన్ మీలో కొంతమంది తెలిసి ఉండొచ్చు, చాలా మంది తెలియకపోయి ఉండొచ్చు, బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఈ 1 crore బిల్డ్ చేయడానికి 15 సంవత్సరాలు అంటే చాలా లాంగ్ అన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. అండ్ మెజారిటీ టైమ్స్ అదే డిమోటివేషన్ కూడా ఉంటుంది. బట్ వన్స్ ఆఫ్టర్ బిల్డింగ్ ద ఫస్ట్ crore, 1 crore నుంచి 2nd crore వెళ్ళడానికి మనకి హార్డ్లీ 5 years టైం పడుతుంది. సో ఫస్ట్ 1 crore నుంచి సెకండ్ 1 crore వెళ్ళడానికి అంటే 2 crore గోల్ రీచ్ అవడానికి మళ్ళీ 15 years టైం పట్టదు, ఓన్లీ 5 years మాత్రమే టైం పడుతుంది. ఎందుకంటే ఇక్కడ మన కోసం ఒక 1 crore ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉంది అండ్ మనం కూడా వర్క్ చేస్తూ ఉంటాం. సో మనకి ఇక్కడ ఒక 10% రిటర్న్ వచ్చిందని అనుకోండి 1 crore మీద 10 lakh రూపీస్ అడిషనల్గా మీకు యాడ్ అవుతూ ఉంది ఆన్ టాప్ ఆఫ్ యువర్ ఎస్ఐపి ఎవ్రీ ఇయర్ కూడా. అంటే ఒక 1 crore కి 15% ఇంట్రెస్ట్ వస్తే 15 lakhs ఎక్స్ట్రా వస్తున్నట్టు. అదే 10% రిటర్న్స్ వస్తే కనుక 1 crore బిల్డ్ చేసిన తర్వాత నేను చెప్తున్నా, లైక్ 10% రిటర్న్ వస్తే కనుక అడిషనల్గా ఆ సంవత్సరం ఇంకో 10 lakh యాడ్ అయినట్టు. సో ఈవెన్ ఆ 1 crore మూలంగానే 10% వేసుకున్నా కానీ 5 yearsలో 50 lakh అనేది యాడ్ అవుతుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీరు మళ్ళీ ఎస్ఐపి అనేది చేయడం ద్వారా అగైన్ అది 15 years టైం పట్టదు, ఓన్లీ జాగ్రత్తగా చేస్తే 5 yearsలో టైం పడుతుంది. 20 yearsలో మీకు టోటల్ 2 crore అనేది మీరు మీ పోర్ట్ఫోలియో ఉంచేటట్లు చేసుకోవచ్చు. దాని తర్వాత 1 crore మీకు మళ్ళీ 5 years టైం పట్టదు, ఓన్లీ 3 years టైం పడుతుంది. ఎందుకంటే ఇక్కడ మీ గురించి 2 crore పనిచేస్తూ ఉన్నాయి అలాంగ్ విత్ యువర్ సెల్ఫ్. 3rd crore కూడా చాలా ఈజీ. అండ్ ఎందుకంటే మీ వెల్త్ అండ్ మీరు టుగెదర్ వర్క్ చేస్తున్నారు కాబట్టి. బట్ ఇంత లాంగ్ జర్నీ మనం చేయాలి అంటే కనుక పేషెన్స్ ఉండాలి అండ్ దాని రిలేటెడ్ కరెక్ట్ నాలెడ్జ్ అండ్ కరెక్ట్ స్కిల్ ఉండే వాళ్ళతో వర్క్ చేస్తూ ఉండాలి. అండ్ మీరు ఏమైనా రాంగ్ డెసిషన్స్ తీసుకున్నా, సో ఈ మధ్యలో వచ్చే మీకు ప్రాబ్లమ్స్ కూడా చెప్తాను, వై మెనీ పీపుల్ కాంట్ డూ దిస్ అనేది, సో దట్ యూ డోంట్ డూ దట్ మిస్టేక్స్. ఈ మధ్యలో వచ్చే ప్రాబ్లమ్స్ మనం చూసుకుంటే కనుక ఫస్ట్ టైం మీకు శాలరీ వచ్చిన తర్వాత మీరు ఏదో ఒక టర్నింగ్ పాయింట్లో ఈ జర్నీ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఒక కార్ కొనాల్సిన అవసరం రావచ్చు, ఎందుకంటే మీ చుట్టూ ఉండే ఫ్రెండ్స్ అందరూ కొంటూ ఉంటారు.
సో ఒకసారి కార్ కొనాలని అనుకుంటే దానికి మనకి క్యాపిటల్ ఉండాలి, దాని తర్వాత డౌన్ పేమెంట్ కట్టాలి కదా, దాని తర్వాత ఈ కార్ లోన్ ఈఎంఐ అనేది ఒకటి ఉంటుంది. సో దీనిలో కొంత ఎస్ఐపి రిలేటెడ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ అమౌంట్ అనేది వెళ్తుంది. ఇది ఫస్ట్ మనకి డ్రాబ్యాక్. దాని తర్వాత ఇంకొక 2-3 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ తర్వాత ఏమవుతుందంటే ఫ్రెండ్స్ కానీ లేదంటే రిలేటివ్స్లో కానీ మన పేరెంట్స్ దగ్గర వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఒక ఇల్లు కొంటారు, దానికి గృహప్రవేశానికి పిలుస్తారు. సో ఇక్కడ ఫ్లాట్లు చాలా బాగున్నాయి, లేదంటే ఈ ఇల్లు బాగుంది, ఈ రిలేటెడ్ తక్కువ ఉందని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఒకటి కొలీగ్స్ దగ్గర నుంచి ప్రెషర్ అనేది స్టార్ట్ అవుతుంది, రెండోది ఫ్యామిలీ దగ్గర నుంచి ప్రెషర్ అనేది స్టార్ట్ అవుతుంది, 3 ఫ్రెండ్ సర్కిల్లో మనకి ఇల్లు లేదే అనే ఒక బాధ ఒకటి ఉండదు కదా, మనకి కూడా అది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ స్టార్టింగ్ ఏం చేస్తారు అంటే కనుక యూ డోంట్ డిసైడ్, ఇది నాకు అవసరం లేదని చెప్పి చాలా స్ట్రాంగ్గా ఉంటారు. కానీ ఇదే కైండ్ ఆఫ్ డిస్కషన్స్ ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ జరిగేటప్పటికి ఏదో ఒక పాయింట్ దగ్గర ఏముంది ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కదా వెళ్ళి కొనేద్దామని చెప్పి సమ్ డౌన్ పేమెంట్ కట్టి మీరు ఈ రిలేటెడ్ ఈఎంఐలు అనేవి స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మనకి డౌన్ఫాల్ అనేది ఉంటుంది, ఎందుకంటే మనం డౌన్ పేమెంట్కి మన దగ్గర ఉన్న ఆల్ క్యాపిటల్ వెళ్ళిపోయింది. సో క్యాపిటల్ ఈజ్ నాట్ వర్కింగ్ ఫర్ అస్. రెండోది ఏంటంటే ఈఎంఐ రిలేటెడ్ మనం వర్క్ చేయాలి. సో మనం వర్క్ చేయడం మొదలుపెట్టిన తర్వాత అది మేబీ ఒక 15 ఇయర్స్ ఆర్ 20 ఇయర్స్ ఈఎంఐ ఉంటుంది. ఆ 20 ఇయర్స్ మనం పే చేసుకుంటూ వెళ్తూ ఇక్కడ మనం పనిచేస్తున్నాం, మన క్యాపిటల్ పనిచేయట్లేదు. అండ్ నెక్స్ట్ నేను కొన్న ప్రాపర్టీ వాల్యూ అప్రిషియేట్ అవుతుంది కదా అంటే ఎస్ దట్స్ ట్రూ, బట్ మీకు వాల్యుయేషన్ పెరుగుతుంది తప్ప అంటే ఆ రిలేటెడ్ మీరు దాన్ని మళ్ళీ అమ్మి లిక్విడేట్ చేసే స్కోప్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అది మెజారిటీ టైమ్స్ మనం అది కన్జంప్షన్ పర్పస్ మన ఓన్ హౌస్ మనం ఉండడానికే యూస్ చేసుకుంటాం తప్ప దాని నుంచి మనకి మనీ వచ్చేదంటూ ఏమి ఉండదు. సో వీ కంప్లీట్లీ స్టక్ ఇన్ అ సైకిల్. అండ్ అదే ఏదో టైంలో నేను అమ్మేస్తాను ఆ టైప్లో మనం అనుకుంటాం, కానీ దట్స్ ఎ వెరీ డిఫికల్ట్ థింగ్ అండ్ 90% ఆఫ్ ద టైమ్స్ అది మనం చేయలేము. సో ఇక్కడ ఏంటంటే మనం హై రిటర్న్ వచ్చే ప్రోడక్ట్ నుంచి డబ్బులు విత్డ్రా చేసి లో రిటర్న్ వచ్చే లేదంటే మనీ స్ట్రక్ అయ్యే దానిలో మనం పెడుతూ ఉన్నాం. దట్ ఈస్ ద రీజన్ మనం ఒక కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ స్ట్రగుల్లో మనం స్ట్రగుల్ అవుతూ దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తూ ఉంటాం. ఇది ఒక కైండ్ ఆఫ్ ఏ సినారియో. ఇంకా రెండో సినారియో ఏంటంటే ఈ అలాంగ్ ద జర్నీ మనం 30 ఇయర్స్ 35 ఇయర్స్ ఈ మన ఏజ్ కూడా గ్రో అవుతూ ఉంటుంది కాబట్టి విల్ గెట్ కిడ్స్ ఉంటారు, మళ్ళీ వాళ్ళని స్కూల్లో జాయిన్ చేయించాలి, దాని తర్వాత వాళ్ళకి కొనాల్సినవి చాలా ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ ప్రాసెస్లో కూడా ప్రాపర్గా మనీ మేనేజ్మెంట్ చేయకపోతే మనీ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ ఫైనల్గా మనం అనుకున్న ఫస్ట్ 1 crore బిల్ చేయడం స్టాప్ అయిపోవడం అనేది జరుగుతుంది. సో ఈ 1 crore వెల్త్ ఆర్ పోర్ట్ఫోలియోలో మనకు లేకుండా మన 2nd crore అనేది బిల్ చేయడం చాలా డిఫికల్ట్, దాని తర్వాత 3rd crore బిల్ చేయడం చాలా డిఫికల్ట్. సో 1, 2, 3 అనేది మనం డిస్కస్ చేసాం కదా. సో ఫస్ట్ 1 croreకి 15 ఇయర్స్ టైం పడుతుంది. డిసిప్లిన్డ్గా 15,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే 15% రిటర్న్ జనరేట్ చేయగలిగితే నేను చెప్పిన క్యాలిక్యులేషన్ ఓకే. అఫ్ కోర్స్ అప్స్ అండ్ డౌన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి 5 ఇయర్స్ టైం పడుతుంది సెకండ్ 1 crore. నెక్స్ట్ 3rd crore 3 ఇయర్సే టైం పడుతుంది. మీరు కావాలంటే ఎస్ఐపి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి చూసుకోండి మీ అందరి మీరు. నేను ఇక్కడ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, చెక్ ఇట్ ఓకే. 4th 1 crore జస్ట్ 1.5 year టైం పడుతుంది. ఇట్ విల్ నాట్ అగైన్ టేక్ 15 ఇయర్స్. 5th crore 1 year టైం పడుతుంది. సిన్స్ దెన్ ఎవ్రీ 1 year యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ 1 crore ఆన్ టాప్ ఆఫ్ ఇట్. ఇక్కడ ద హార్డెస్ట్ పార్ట్ ఏంటంటే ఫిజికల్గా సైకలాజికల్గా సొసైటీ రిలేటెడ్ ఏ రకంగా చూసుకున్నా ఫస్ట్ 1 crore అనేది చాలా 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 డిఫికల్ట్. బట్ మీరు దాన్ని బ్రేక్ చేయగలిగారు అంటే మాత్రం 2nd crore 3rd crore 4th crore 5th crore బిల్డ్ చేయడం అనేది ఇట్స్ వెరీ వెరీ ఈజీ ఓకే. దీనిలో ద మోస్ట్ ఇంపార్టెంట్ యూ షుడ్ నాట్ టేక్ రాంగ్ డెసిషన్స్. మీ ఎవ్రీ డెసిషన్ ఫైనాన్షియల్ డెసిషన్ ప్రతిదీ కూడా ఒక కాస్ట్ ఉంటుంది. సో అది మీరు చేసినా తెలియక చేసినా కానీ దానికి మీరు ప్రైస్ అనేది పే చేయాలి. సో కొంతమంది సుకన్య సమృద్ధి యోజన రిలేటెడ్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, కొంతమంది మనీ బ్యాక్ ఇన్సూరెన్స్ ప్లాన్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, కొంతమంది యూలిప్లో చేస్తూ ఉంటారు, కొంతమంది ఎండోమెంట్ ప్లాన్స్, ఇలాంటివి చాలా ఉన్నాయి. వీటన్నిటిలో అంటే ఐ కాంట్ సే ఎస్ ఆర్ నో, బట్ దెర్ ఆర్ ప్రోగ్రామ్స్ రిలేటెడ్. నాది 14 days స్మార్ట్ మనీ ఛాలెంజ్ అనే ప్రోగ్రామ్ ఉంది. దానిలో 14 days వీ విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్ రిలేటెడ్ టు ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, ఎందులో ఇన్వెస్ట్ చేయకూడదు, ఏం చేయడం ద్వారా మీరు వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు అనే కంప్లీట్ ప్రోగ్రామ్. ఇట్స్ లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది 14 days. ఇఫ్ యూ జాయిన్ ఇన్ దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఇన్ డీప్. బట్ ఓవర్ వ్యూలో నేను చెప్పేది ఏంటంటే యువర్ ఫస్ట్ 1 crore డిసైడ్స్ యువర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, యువర్ పీస్ ఆఫ్ మైండ్ అండ్ యువర్ హెల్త్ వెల్త్ ఎవ్రీథింగ్ ఫస్ట్ 1 crore డిసైడ్ చేస్తుంది. సో యూ హ్యావ్ టు టేక్ డెసిషన్స్ వెరీ కరెక్ట్లీ అండ్ యూ డోంట్ హ్యావ్ అన్ ఆప్షన్ టు టేక్ రాంగ్ డెసిషన్స్ ఇఫ్ యు ఆర్ సీరియస్ ఆన్ వెల్త్ బిల్డింగ్. థింక్
take and decide about your money decisions very clearly. Okay, wish you all the best. I want to see you with 1 crore. And నేను కొన్ని వెల్త్ క్లబ్స్ అనేది కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఈ రిలేటెడ్ ఇన్ డీటెయిల్ డిస్కస్ చేయడానికి ఒక ఫ్రీ వెబినార్ అనేది చేస్తున్నాను. ఫ్రీ వెబినార్ లింక్స్ అనేవి కింద ఉన్నాయి. హౌ టు మేక్ యువర్ ఫస్ట్ 1 crore అనేది ప్లీజ్ చెక్ ఇన్ ద డిస్క్రిప్షన్. విష్ ఆల్ ద బెస్ట్.